పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అభివృద్ధి విషయంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన స్ఫూర్తి అంటున్న మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే భీమవరంలో ఏదైతే 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారో అప్పుడు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిగా కూడా ఉన్నారు. 100 పడకల ఆసుపత్రికి ఏదైతే 4 ఎకరాలు తన సొంత నిధులతో విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఆయన ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు ఈ 100 పడకల ఆసుపత్రిని సందర్శించడానికి వచ్చారు. అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగిందంట? ఇది గతంలోనే 2018లో 10,15,00,000 భీమవరం ఏరియా హాస్పిటల్కి 50 పడకలకి డబ్బులు శాంక్షన్ అయినాయి. అయితే ఆ 50 పడకల నిర్మాణం ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ నిర్మాణానికి ఆ పైన 50 గదులు నిర్మించడానికి 2-3 ఫ్లోర్లు వేయవలసిన పరిస్థితి. ఆ పరిస్థితిలో అది అక్కడ ప్లాన్ అప్రూవల్ రావు. అలాగే ఆ పక్కన కూడా సైట్ లేదు. పోలీస్ క్వార్టర్స్ కానీ డాక్టర్స్ క్వార్టర్స్ కానీ అవన్నీ చూసి 10,15,00,000 రూపాయలతోటి నిర్మాణం చేపడదామని ప్రయత్నం చేశాం. అక్కడ స్థలం అది సరిపోక పోలీస్ క్వార్టర్స్కి సంబంధించి వాటికి సంబంధించి లేదంటే డాక్టర్స్కి సంబంధించి క్వార్టర్స్ అవన్నీ నిర్మాణాలు తొలగించడం ఇవన్నీ చాలా కష్టసాధ్యమైంది. అందులో కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అంగీకారం ఇవ్వకపోవడంతో ఆ 50 పడకలకు సంబంధించి 10,15,00,000 నిధులు తరలి వెళ్ళిపోకుండా దాన్ని భీమవరం ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఏరియా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కావాలని చెప్పి అడగడం జరిగింది. అడిగితే దానికి 4 ఏకర్స్ కావాలంటే కనుక అప్పుడు మేము మా సంస్థ నుంచి 4 ఏకర్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనం 10,15,00,000 రూపాయల దానికి 50 పడకలకి శంకుస్థాపన చేసుకున్నాక ఏరియా హాస్పిటల్ కోసం అప్పుడు డిజైన్స్ అవన్నీ కూడా మార్పించి అప్రూవల్ తీసుకుని తర్వాత 28.5 కోట్లు శాంక్షన్ చేసి దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాని నిర్మాణం అది ఇప్పుడు మరి అందరూ కూడా చూస్తున్నాం. నిర్మాణం అయితే బాగానే జరుగుతుంది. ఇంకా త్వరితగతిన జరిగేదే. ఎందుకంటే ఇక్కడ దీనికి 40 అడుగుల రోడ్డు 40 ఫీట్ రోడ్డు గొలవంతిపు రోడ్డుకు ఉంది. ఈ రోడ్డు నిర్మాణం జరగల. అది రోడ్డు నిర్మాణం జరుగుంటే కనుక మెటీరియల్ రావడానికి అంటే కిందటి సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ అధిక వర్షాలు వాటి వల్ల చాలా ఇబ్బందిగా మెటీరియల్ వచ్చేది కాదు. కాబట్టి ఆ రోడ్డు నిర్మాణం జరగాలి. అలాగే ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో రావడానికి ఓన్లీ ఒక భీమవరం ఇప్పుడు ఉండి నియోజకవర్గం వాళ్ళు కానీ 2 టౌన్కి సంబంధించి కానీ లేదా కొమరాడ గ్రామం కింద గ్రామాలు ఆనాకోడేరు ఈ గ్రామాలకు సంబంధించిన పబ్లిక్ ఈ హాస్పిటల్కి రావాలంటే ఇది అలా వచ్చి మళ్ళీ అంబేద్కర్ సెంటర్ కాడి నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడ రావాలి గొలవంతిపు రోడ్డుకి. అలా కాకుండా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే కనుక ఇక్కడ నుంచి కొమరాడ రోడ్డుకి అప్రోచ్ కలపాలి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అధికారులకి అలాగే జిల్లా కలెక్టర్ గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి అలాగే మన స్థానిక కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి అలాగే పాక సత్యనారాయణ గారికి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు వీరందరికీ కూడా అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా వీరందరూ కూడా ఒకసారి ఈ హాస్పిటల్ నిర్మాణం దీని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి రావడానికి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ శ్రద్ధ వహించి దృష్టి పెట్టవలసిందిగా ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే అప్పట్లో ఈ కంపోస్ట్ యార్డ్కి సంబంధించి భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి దాని తీవ్రతని ప్రజలతో పాటు నాకు దృష్టికి తీసుకురావడం వల్ల అది ఒక రకంగా ప్రేరణ అనుకోవచ్చు. ఆ రకంగా దృష్టిలో పెట్టుకుని ఛాలెంజ్గా తీసుకుని 6 ఎకరాల 15 సెంట్లు 6 ఎకరాలన్నర ఎంతో కొనడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఎమ్మెల్యే గారు అలాగే రాజ్యసభ సభ్యులు కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా దాన్ని కూడా కంపోస్ట్ యార్డ్ కింద కాకుండా కంపోస్ట్ యార్డ్ కింద అంటే డంపింగ్ యార్డ్ కింద కాకుండా కంపోస్ట్ యార్డ్ కింద పరిసర ప్రాంత ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలి అని చెప్పి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు అభిమానులు మీ అభిమానులు ప్రజలు కూడా మీరు మళ్ళీ తిరిగి పార్టీలోకి రావాలి లేకపోతే మీరు పూర్తిగా రాజకీయంలో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. దీని మీద మీరు అంటే ఇప్పుడు మా సొంత పనుల మీద వాటి మీద చాలా బిజీగా ఉన్నాను. కొద్దిగా అదేమన్నా ఈ సంవత్సరం ఆఖరికి కనుక నవంబర్ డిసెంబర్కి అయిపోతే కన్నా పనులు పూర్తయితే ఆ తర్వాత నా మిత్రులు శ్రేయోభిలాషులు నా అభిమానులు అందరితోటి మాట్లాడి ఆ తర్వాత ఫర్దర్గా నిర్ణయం తీసుకుంటాను.
మొత్తంగా చూసుకుంటే ఏదైతే అప్పటి ప్రభుత్వ విప్పు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు అయితే ఏదైతే తన 4 ఎకరాల అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే కేటాయించడం జరిగింది తన సొంత నిధులతోటి. అది ఈ రోజు ఆసుపత్రి పనులు, అభివృద్ధి పనులు ఎంతవరకు సాగినాయి అనే దాన్ని కూడా ఆయన సందర్శించడానికి వచ్చారు. ఇదే నేపథ్యంలో ఏదైతే తన వ్యక్తిగత పనుల మీద కొంచెం ఉన్నానని రానున్న రోజుల్లో ఏదో నవంబర్, డిసెంబర్లో కూడా ఏ పార్టీలోకి వెళ్ళాలో తన అనుచరులతో కలిసి మాట్లాడి కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంటామని కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.